విద్యావంతులు రాజకీయాల్లోకి రావడం మంచి పరిణామమన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో పలువురు డాక్టర్లు, ఫార్మా నిపుణులు రామచంద్రరావు సమక్షంలో పార్టీలో చేరారు. చదువుకున్న యువత రాజకీయాల వైపుకు ఆలోచిస్తున్నారని తెలిపారు. మోదీ నేతృత్వంలో జెన్సీ నాయకత్వం ఉరకలు వేస్తోందని చెప్పారు. దేశంలో రోజురోజుకు దేశ వ్యతిరేక శక్తులు పెరుగుతున్నాయని, వ్యతిరేక శక్తులను ఎదుర్కోవాలంటే తాము కూడా శక్తిగా ఎదగాలని కోరారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఒక డాక్టర్స్కు, పారామెడికల్ ఎక్స్పర్ట్స్కు, ఫార్మటికల్ దీంట్లో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ, ఈరోజు భారతదేశంలో రాజకీయాల్లో చదువుకున్న వాళ్ళు రావాలి, మేధావులు రావాలి అనేటటువంటి ఒక ఆలోచన, విద్యావంతులు రావడం అనేది చాలా మంచి పరిణామం. గతంలో రాజకీయాల్లో కేవలము డబ్బున్నవారు లేకుంటే వెనక అంగబలం అంటే క్రిమినల్ రికార్డ్స్ ఉన్న వాళ్ళు ఈ విధంగా ఆలోచించేవారు. కానీ ఈ మధ్య కాలంలో యువత, ముఖ్యంగా నెక్స్ట్ జనరేషన్ జన్జీ అంటాం మనం, ఈ జన్జీలో చాలా మంది యువకులు ఈరోజు నరేంద్ర మోదీ గారికి, అదే విధంగా భారతీయ జనతా పార్టీ వైపు ఆకర్షించలై దేశాన్ని కాపాడేటువంటి వ్యక్తి ఎవరు, దేశంలో సమస్యల్ని కాపాడుతున్న పార్టీ ఎవరు, ఈ దేశంలో మనం ప్రేమించాలి, దేశంలో ఎందుకు దేశద్రోహ శక్తులు పెరుగుతున్నారు, వాళ్ళు ఎదిరించాలంటే సమాజం అంతా ఒకటే కావాలి అనే ఆలోచన చాలా పెరిగింది. మరి కొంతమంది దేశద్రోహులతోని ప్రేరితమైన కొంత విద్యార్థులు, కొంతమంది మోదీ అమిత్కో గాడ్ దెంగే, ఆర్ఎస్ఎస్కో గాడ్ దెంగే అనేటువంటి ఒక స్లోగన్స్ చేయడము. సో ఈ నేపథ్యంలో యువత, చదువుకున్న కూడా ఈ భారతదేశం వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తులు ఎక్కువైపోయారు. బూతుల పంచాంగం తప్ప వీళ్ళకు ఉండేవి ఏం లేదు. ఒకడు ప్యాంట్ ఇప్తా అంటాడు, ఒకడు తోలు తీస్తా అంటాడు. ఈ రకమైనటువంటి ఒక భాష రాజకీయాల్లో మాట్లాడి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఒక డాక్టర్స్కు, పారామెడికల్